రామలింగపురం అనే గ్రామంలో శివ, హరి అని ఇద్దరు మిత్రులుండేవారు. ఇద్దరూ పక్కపక్క నీళ్లలో ఉంటూ ఉంటారు. వృత్తిరీత్యా ఇద్దరూ కుమ్మరి పని చేస్తూ ఉండేవారు. త్రాగునీటి మట్టి కుండలు చేయడం వారి ప్రత్యేకత. వారమంతా మట్టి కుండలు తయారు చేస్తూ వారంలో ఒక రోజున పక్కూరి సంతలో వాటిని అమ్ముతూ ఉండేవారు. ఒకరోజు ఇద్దరూ తమ ఇంటి ముందు మట్టి కుండలు తయారు చేస్తుండగా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. హరి, పక్క గ్రామంలో మళ్లీ వారం పెద్ద జాతర జరగబోతోంది. 3 రోజుల జాతర. అక్కడ గనక మన కుండల్ని అమ్మకానికి పెట్టామంటే మంచి ధర పలుకుతాయి, మంచి లాభాలు సంపాదించవచ్చు. నువ్వేమంటావ్? అవునవును, రాబోతోంది వేసవికాలం. జాతరలో మనం కుండలు పెట్టామంటే ఒక్కటి కూడా మిగలకుండా అన్నీ అమ్ముడుపోతాయి. నువ్వన్నట్టు మంచి లాభాలు సంపాదించవచ్చు. 3 రోజుల జాతరలో అమ్మటానికి ఎక్కువ కుండలే చేయవలసి ఉంటుందేమో. మనం ఎప్పుడూ సంతలో అమ్మటానికి తీసుకెళ్లే కుండల కంటే రెట్టింపు కుండలు చేయవలసి ఉంటుంది. జాతరంటే చుట్టుపక్కనున్న ఊళ్ళ వాళ్ళందరూ అక్కడికొస్తారు కాబట్టి మనం ఎక్కువ కుండలు చేయవలసి ఉంటుంది. అవును శివ, మనం ఎప్పుడూ అమ్మే కన్నా ఎక్కువ కుండల్ని ఈసారి జాతరకు తీసుకుని వెళ్ళాలి. ఇలా అనుకుంటూ ఇద్దరూ కుండలు తయారు చేయడం మొదలు పెడతారు. శివకు అతని భార్య అయిన గౌరీ కుండల తయారీలో సహాయపడుతుంది. అలానే హరికి అతని భార్య లక్ష్మి కుండల తయారీలో సహాయపడుతుంది. ఇద్దరూ కుండల్ని తయారు చేస్తారు. అలా వారం గడుస్తుంది. ఇద్దరూ వేర్వేరు ఎడ్లబండ్లలో తాము చేసుకున్న కుండల్ని అమర్చుకుని సహాయానికి వారి వారి భార్యల్ని కూడా తీసుకుని పక్కూరి జాతరకు బయలుదేరుతారు. కొంత సమయం తర్వాత జాతర జరుగుతున్న ప్రదేశానికి చేరుకుంటారు. తమ తమ బండ్ల నుంచి కుండల్ని దింపుతారు. శివ కుండలు పేర్చడానికి ఒక చోటుని చూసుకుంటాడు. అలానే హరి కూడా శివకి కాస్త దూరంలో వేరొక చోటుని చూసి కుండలు పేర్చుకుంటాడు. ఇద్దరూ కుండల అమ్మకానికి సిద్ధమవుతారు. శివ, హరిలు ఒక కుండని ఎంతకీ అమ్మాలి అనే ఆలోచనలో పడతారు. ఏముంది హరి, ఎప్పట్లానే ఒక కుండ 10 రూపాయలకు అమ్ముదాం. మనం 10 రూపాయలు చెప్తే కొనేవారు 5 రూపాయలకి కుండనిమ్మని అడుగుతారు. మరేం చేద్దాం? అది కూడా నువ్వే చెప్పు మరి. అందుకే నేనొక నిర్ణయానికొచ్చాను. ఒక కుండ 15 రూపాయలు చెప్పి 10 రూపాయలకి నష్టం రాకుండా ఇచ్చేద్దాం. ఇలా చేయడం వల్ల వాళ్ళకి ధర తగ్గింది అనిపిస్తుంది, మనకి నష్టం రాకుండా ఉంటుంది. ఈ ఆలోచన ఏదో బాగుంది హరి. సరే, అయితే అలానే చేద్దాం. అలా అనుకుంటూ కుండల్నమ్మటానికి వారి వారి చోట్లకి వెళ్ళిపోతారు. ఇంతలో హరి దగ్గరికి ఒక యాత్రికుడు వచ్చి ఇలా అడుగుతాడు. ఏమయ్యా, కుండ ఎలా ఇస్తున్నావు? కుండ 15 రూపాయలకి ఇస్తున్నానండి. ఏంటి, 15 రూపాయలా? చాలా ఎక్కువ చెప్తున్నావు. ఇచ్చే మాట చెప్పయ్యా. చూడండి, నేనే లాభం వేసుకోకుండా 15 రూపాయలు చెప్తున్నాను. ఒకటే పాట పాడతావేంటయ్యా? కాస్త తగ్గించు. చూడండి, 15 రూపాయలకి 1 రూపాయి కూడా తగ్గించలేను. నా గిట్టుబాటు కాదండి. సరేలే, చేసేదేముంది, నువ్వన్నట్టే 15 రూపాయలకే ఇవ్వు అని యాత్రికుడు హరి వద్ద ఒక కుండను 15 రూపాయలకి తీసుకుంటాడు. దాన్ని గమనించిన హరి భార్య లక్ష్మి హరితో ఇలా అంటుంది. అదేంటయ్యా, నీ మిత్రుడు శివకి ఎవరైనా కుండను కొంటానికొస్తే వారికి 15 రూపాయలు చెప్పి తర్వాత 10 రూపాయలకి ఇవ్వమని చెప్పావు కదా. నువ్వు చూస్తే 15 రూపాయలకే అమ్మేశావు. ఊరుకోవే, నువ్వు మరీ పిచ్చి మొద్దులా ఉన్నావు. వ్యాపారం అన్నాక అట్లానే ఉంటుంది. ఒక చోట వస్తుంది, ఇంకో చోట పోతుంది. అందరికీ ఒకే ధరకు అమ్మితే లాభాలెట్లా వస్తాయి చెప్పు? అయినా శివ చెప్పినట్టు నేనెందుకు చేయాలి? నా కుండలు నా ఇష్టం. ఇందులో వాడు చెప్పడం ఏంటి, నేను వింటవేంటి? అది కాదయ్యా, అతనేమో 10 రూపాయలకి అమ్మితే మనం 15 రూపాయలకి అమ్మితే ప్రజలు మన దగ్గర కొంటారంటావా? నేనేమైనా తెలివి తక్కువ వాడిని అనుకుంటున్నావా? నేను శివ కంటే తెలివైన వాణ్ణి. ఎప్పుడేం చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వూరుకో అని భార్యని మందలిస్తాడు. ఇంతలో హరి దగ్గరికి మరొక యాత్రికుడు వస్తాడు. అతనికి కూడా 15 రూపాయలకే కుండనమ్ముతాడు హరి. వచ్చిన ప్రతి వారికి 15 రూపాయలకు తగ్గకుండా ఒక్కొక్క కుండని అమ్ముతాడు. శివ మాత్రం ప్రతి కుండని 10 రూపాయలకే అమ్ముతాడు. ఇలా 3 రోజుల జాతరలో మొదటి రోజు గడుస్తుంది. తక్కువ కుండలతో ఎక్కువ ధనాన్ని సంపాదిస్తాడు హరి. తనకొచ్చిన ధనాన్ని శివకి చూపిస్తూ శివని హేళన చేస్తాడు. దీంతో శివ మనసు బాగా నొచ్చుకుంటుంది. వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు.
చూసావా, తక్కువ కుండలమ్మి ఎక్కువ డబ్బు ఎలా సంపాదించానో. హరి, మనం ఒక్క కుండ 10 రూపాయలకే అమ్ముదాం అనుకున్నాం కదా. నువ్వు మరీ వెర్రివాళ్లా ఉన్నావురా. వ్యాపార మెలికలు నీకేం తెలుసులే. నా తెలివిని ఉపయోగించి సంపాదించిన సంపద ఇది. నా చాకచక్యం ఉపయోగించి ధనాన్ని సంపాదించా అని గర్వంతో మాట్లాడుతూ ఉంటాడు. దానికి శివ బదులుగా ఇలా అంటాడు. నిజమే హరి, నీ కుండలు నీ ఇష్టం. కాని నీకు నచ్చిన ధరకు నువ్వు అమ్మితే అయితే నీ వ్యాపారం నష్టపోతుంది, లేదు అంటే ఎదుటివారి వ్యాపారం దెబ్బతింటుంది. ఇదంతా తెలుసుకొని ఆచితూచి ముందడుగు వేయవలసుంటుంది. ఒక్కొక్కసారి ఇటువంటి నిర్ణయాలే పతనానికి దారితీస్తాయి అని హెచ్చరిస్తాడు శివ. గర్వంతో శివ మాటలను పట్టించుకోడు హరి. మరుసటి రోజు యథావిధిగా హరి ఒక్కొక్క కుండని 15 రూపాయలకు తగ్గకుండా అమ్ముతాడు. వచ్చిన ప్రతి వారికి 15 రూపాయలకు ఒక్క రూపాయి కూడా తగ్గించకపోవడంతో కాస్త దూరంలో శివ అమ్ముతున్న కుండల దగ్గరికి వాళ్ళంతా చేరుకుంటారు. వాళ్ళు శివతో ఇలా అంటారు. ఏమయ్యా, నువ్వెంతకిస్తున్నావు ఒక్కొక్క కుండని? ఒక్క కుండ 15 రూపాయలకిస్తున్నా. సరిపోయింది, ఇచ్చే మాట చెప్పయ్యా. చాలా కష్టపడి చేశామయ్యా, 15 రూపాయలు ఇప్పించండి. నీ కష్టం మాకెందుకు, నువ్విచ్చే మాట చెప్తే మేం కొనుక్కొని వెళ్ళిపోతాం. 2 కుండలు తీసుకోండయ్యా, ధర తగ్గిస్తాను. 2 కుండలు నేనేం చేసుకుంటాను చెప్పు? నీలానే ఇక్కడ మరొకరికి అమ్ముకోమంటావా? అయినా ఉన్న ఒక్కింటికి 2 కుండలు ఏం చేసుకుంటాను చెప్పు? ఒకటి వంటగదిలో పెట్టుకోండయ్యా, మరొకటి గదిలో పెట్టుకోండి. పిల్లలు పెద్దలు తాగుతారు. నేనీ కుండని నల్లమట్టి కలిపి చేశానయ్యా. ఇందులో నీళ్లు పోసుకొని తాగితే చాలా చల్లగా ఉంటాయి. సరే సరేలే, నువ్వన్నట్టే 2 కుండలు తీసుకుంటాను. ఇచ్చే మాట చెప్పు మరి. 2 కుండలు 30 రూపాయలు, 5 రూపాయలు తగ్గించి 25 రూపాయలు ఇచ్చుకోండయ్యా. లేదు, నేను ఒక్కొక్క కుండకి 10 రూపాయలు చొప్పున 2 కుండలకి 20 రూపాయలు మాత్రమే ఇస్తాను. సరే అయ్యా, మీ దయ నా ప్రాప్తం. అలా అన్నావు బావుంది. ఇదిగో 20 రూపాయలు అంటూ యాత్రికుడు 20 రూపాయలిచ్చి 2 కుండల్ని పట్టుకుని వెళ్తాడు. ఇలా తన మాటలతో చాకచక్యంగా తనకి నష్టం రాకుండా తను అనుకున్న ధరకి కుండల్ని అమ్ముతాడు శివ. ఇదిలా ఉండగా హరి మొదటి రోజు ఎక్కువ సంపాదించానన్న గర్వంతో రెండో రోజు కూడా అలానే 15 రూపాయలకి తగ్గకుండా అమ్ముదామనుకుంటాడు. దాంతో కొనేవారందరూ శివ దగ్గరికి వెళ్లి కొంటూ ఉంటారు. దీంతో హరి దగ్గర ఒక్క కుండ కూడా అమ్ముడుపోదు. ఇలా రెండో రోజు పూర్తవుతుంది. శివ వద్ద తరుగుతున్న కుండల దొంతు చూసి హరి అసూయ చెందుతాడు. ఎలా అయినా శివ వ్యాపారం చెడగొట్టాలన్న ఉద్దేశంతో మూడో రోజు ఒక్కొక్క కుండను 5 రూపాయల చొప్పున అమ్మటం మొదలుపెడతాడు. దీంతో ప్రజలు 5 రూపాయల కుండ కోసం హరి దగ్గరికి వెళ్తారు. అలా ఉండగా శివ గౌరీలు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటయ్యా నీ స్నేహితుడు ఒక్క కుండ 5 రూపాయలకు అమ్ముతున్నాడు. నాకర్థం కాక అడుగుతున్నా, ఇట్లా 5 రూపాయలకు ఒక కుండ అమ్మితే అతనికి లాభం ఎలా వస్తుంది చెప్పు? వాడు నా మీద అసూయతో కుండ ధరను తగ్గించి అమ్ముతున్నాడే. వాడికి అర్థం కాంది ఏంటంటే నన్ను ఓడించాలనే తపనతో తాను నష్టపోతున్నాడనే విషయాన్ని గ్రహించలేకపోతున్నాడు. ఎవరు చేసిన పాపం వారిని వదలదయ్యా. కాని మన న్యాయంగా మొదట్నుండి 10 రూపాయలకే కదా అమ్ముతున్నాం. మరిప్పుడు మీ స్నేహితుడు ఒక్క కుండ 5 రూపాయలకి అమ్మితే మన దగ్గరకొచ్చి 10 రూపాయలకి ఎవరు కొంటారయ్యా మన కుండని? మనల్ని కూడా 5 రూపాయలకే ఇవ్వమని ఒత్తిడి చేస్తారు. 10 రూపాయలకు అమ్మవలసిన కుండ 5 రూపాయల నష్టంతో అమ్మడానికా మనం ఇంత దూరం వచ్చింది? 4 డబ్బులు వెనకేసుకోవచ్చన్న ఆశతో వచ్చిన మనకి ఇంతటి నష్టం కలుగుతుందేంటయ్యా? పిల్లలకి బట్టలు తీసే సంవత్సరం అయింది. కుండలమ్మగా వచ్చిన డబ్బుతో పిల్లలకు బట్టలు తీసుకొస్తా అని మాటిచ్చాను. లాభం మాట పక్కన పెట్టు. ఇప్పుడు చూస్తే మనకి నష్టం వచ్చేలా ఉంది అంటూ బాధతో కన్నీరు పెట్టుకుంటుంది గౌరి. గౌరిని ఓదారుస్తూ, ఆ దేవుని మీద భారమేసి అంతా మన మంచికే అని ముందుకు వెళ్దామే, మనకు మార్గాన్ని చూపిస్తాడు అని అంటాడు శివ. భార్యనలా ఓదార్చినప్పటికీ తన బుర్రకి పదును పెట్టి ఆలోచించడం మొదలు పెడతాడు. ఇంతలో ఒక కుండ 5 రూపాయలకు అమ్మడం మొదలు పెడతాడు హరి. 5 రూపాయలవ్వడంతో ప్రజలందరూ హరి దగ్గరికి వస్తారు. ఇంతలో ఒక షావుకారు అక్కడికొచ్చి హరి దగ్గరున్న మొత్తం కుండల్ని తీసుకునేందుకు బేరం కుదుర్చుకుంటాడు.
హరి మొత్తం కుండల్ని అతనికి అమ్మేస్తాడు. తన వద్ద ఉన్న కుండలన్నీ అయిపోవడంతో తిరుగు ప్రయాణానికి మూటా ముల్లే సర్దుకుంటాడు హరి. నిజానికి షావుకార్ని శివనే హరి దగ్గరికి పంపించి ఉంటాడు. తనకి నష్టం రాకుండా ఉండాలని తన తెలివిని ఉపయోగించి మొత్తం కుండల్ని హరి దగ్గర నుండి కొనుగోలు చేసి పోటీ లేకుండా చేసుకుంటాడు. పోటీ లేకపోవడం వల్ల కుండ ఎక్కువ ధర పలుకుతుందని ఈ ఆలోచన చేస్తాడు. ఇదంతా చూసిన గౌరి సంబరపడిపోతుంది. తన భర్త అయిన శివతో ఇలా అంటుంది, పిల్లలకు బట్టలే కాదయ్యా, పట్టుబట్టలే కొనొచ్చు. అదే సరే, ఇప్పుడు ఈ కుండని ఎంత కమ్ముదాం? పోటీ లేదు కనుక 15 రూపాయలకు అమ్ముదాం గౌరీ. అలా ఒక్కొక్క కుండని 15 రూపాయల చొప్పున అన్ని కుండల్ని అమ్మేస్తారు. దాన్ని చూసిన హరి ఆశ్చర్యపోతాడు. తను చేసిన తప్పును తెలుసుకుంటాడు. తప్పు తెలుసుకున్న హరి పశ్చాత్తాపంతో శివ దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, నన్ను క్షమించు శివ. నీకంటే ఎక్కువ సంపాదించాలనే దురాశతో ఎక్కువ తక్కువ ధరలకు కుండల్ని అమ్మాను. నిన్ను పలు రకాలుగా ఇబ్బంది పెట్టాను. నీకు నష్టం కలుగుతుందని ఆలోచించకుండా దురుద్దేశంతో కుండని 5 రూపాయలకు కూడా అమ్మాను అంటూ బాధపడతాడు. శివ హరిని ఓదారుస్తూ ఇలా అంటాడు, చూడు హరి, నీపై నాకు ఎటువంటి కోపం లేదు. నువ్వు కుండ 5 రూపాయలకి అమ్మితే ఇద్దరం నష్టపోతాం. అందుకే నీ కుండల్ని 5 రూపాయలకి కొనుగోలు చేసి 15 రూపాయలకి అమ్మాను. అంటే ఒక కుండకి 10 రూపాయల లాభం. ఇదిగో ఈ 10 రూపాయల్లో నువ్వైదు, నేను 5 రూపాయల లాభాన్ని తీసుకుందాం అంటూ హరి చేతిలో డబ్బును పెడతాడు శివ. దానికి హరి చాలా సంతోషిస్తాడు. శివ తన తెలివితేటలు ఉపయోగించి తన కుండలతో లాభం సంపాదించడమే కాకుండా హరి తయారు చేసిన కుండలతో కూడా లాభాన్ని పొందుతాడు. కూలి బతుకులు. ఆ ఊర్లో జమీందార్ గారి ఇల్లు కడుతూ ఉన్నారు. గుంపు మేస్త్రి, కూలివాళ్లు, జమీందార్ దగ్గర గుమాస్తాగా పనిచేసే భద్రయ్య, ఇలా చాలామంది ఉన్నారు. వాళ్లల్లో నడి వయసులో ఉండే దంపతులు కూడా ఉన్నారు. వారే అంజయ్య, రాధమ్మ. ఇద్దరూ ఇటుకలు మోస్తూ సిమెంట్ కలుపుతూ చాలా కష్టపడి మధ్యాహ్నం భోజనం దగ్గర కూర్చున్నారు. అప్పుడు రాధమ్మ, అయ్యా, పని చాలా కట్టంగా ఉంది కదా. కూలి చేసేటోళ్ళం కట్టానికి కరువుకి జడిస్తే ఎలామే? అది కాదయ్యా, ఒళ్ళు హూనం అయ్యేలా కట్టబెడుతున్నారు. డబ్బులియ్యడానికి మాత్రం మనసు రాదయ్యా ఈ గొప్పోళ్లకి. ఇత్తారులేయే, నువ్వు ముందు అన్నం పెట్టు అంటూ ఆ విషయాన్ని మరిచి టమాటా కారం పచ్చడితో ఇద్దరూ భోంచేశారు. తర్వాత సాయంత్రం దాకా పనిచేసి డబ్బులు అడగడానికి జమీందార్ గోపాల భూపతి దగ్గరికి వెళ్లారు. నమస్కారమయ్యా. హా అంజయ్య, నా ఇంట్లో డబ్బులన్నీ మీ దగ్గరే ఉన్నాయి. భార్యాభర్తలిద్దరూ డబ్బులు తీసుకుని వెళ్తున్నారు అంటూ నవ్వుతూ అడిగాడు. అప్పుడు అంజయ్య, ఎన్ని మిణుగురు పురుగులు కలిస్తే జాబిల్లికి సాటి వస్తుంది చెప్పండి అని అంజయ్య చెమట తుడుచుకుంటూ చెప్పాడు. గోపాల భూపతి ఏం చెప్పలేక వాళ్ల డబ్బు వాళ్ళకిచ్చాడు. అంజయ్య, రాధమ్మ ఇద్దరూ ఆ డబ్బు తీసుకుని బయలుదేరారు. నడుచుకుంటూ మాకుల్లో పడ్డారు. ఏమయ్యా, ఏం చేద్దాం ఈ డబ్బుతో? నువ్వే చెప్పే. నా దగ్గరే ఉంటాయి. నీకెట్ట మనసైతే నేనట్ట చేస్తాను. పెళ్ళైన కాడ్నుంచి నా ఇష్టమే నీ ఇష్టమా? కట్టుకున్నోడికంటే కానుకేముందయ్యా అని ఇద్దరూ నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వస్తున్నారు. అట్టగాకుండా నీ మనసులో ఏవైనా కోరికుంటే చెప్పే రాధా అని అంజయ్య గుచ్చిగుచ్చి అడిగాడు. అంటే ఇది ఎంతవరకు న్యాయమో నాకు తెలీదు మావా. ఏదైనా కార్యాల పూట అందరూ మంచి చీరలు కట్టుకుని వస్తున్నారు. మన ధర్మన్న కాడ మంచి పట్టుచీర నేయించాలనుంది అంటూ మెల్లగా సిగ్గుపడుతూ చెప్పింది. ఓసిని యంకమ్మ, ఎంత కోరిక దాపెట్టావే. రేపట్నే ధర్మన్న కాడికెళ్దాం. బంగారం మామా నువ్వు. సరే సరే, పొగడమాకు. త్వరగా ఇంటికి పోదాం పద, పిల్లగాడు చూస్తా ఉంటాడు అని భార్యాభర్తలిద్దరూ ఇంటికి బయలుదేరారు. ఇంటి దగ్గర రాధమ్మ, అంజయ్య దంపతుల కుమారుడు హరి దిగులుగా గువ్వ పిల్లలా కూర్చునున్నాడు. తల్లిదండ్రుల్ని చూడగానే ఎప్పుడూ పరిగెత్తుకుంటూ వచ్చే హరి బాధగా కూర్చున్నాడు. రాధమ్మ, అంజయ్య దంపతులకి ఆశ్చర్యం వేసి ఇద్దరూ
హరి పక్కన కూర్చున్నారు. ఏందయ్యా మెత్తగా ఉండావ్? ఏంది? ఏంది నాయనా అట్టా ఉండావు? చెప్తే కదా నాయనా తెలిసేది. ఎవరైనా ఏమన్నా అన్నారా? బడిలో పిల్లకాయలతో గొడవ పడ్డావా? అంటూ భార్యాభర్తలు బుచ్చగిస్తూ అడిగారు. అది అది మా బడిలో అందరూ విహారయాత్రకి వనభోజనానికి వెళ్తున్నారు. మంచిదే కదయ్యా. ఎప్పుడు వెళ్తున్నారు? రేపే అమ్మా. ఇంకే మొన్న పండగ కుట్టించిన బట్టలేసుకుని పోయిరా అయ్యా. అక్కడికి వెళ్ళాలంటే 500 కావాలి. అందరూ 500 ఇస్తున్నారు అని దీనంగా చెప్పాడు. దాంతో తల్లిదండ్రులకి విషయం అర్థమైంది. రాధమ్మ ముఖం దిగులుగా పెట్టుకుని ఏం చెయ్యాలా అని ఆలోచిస్తోంది. అంజయ్య మాత్రం తేరుకున్నాడు. ఓరిని, దానికే మొహం డీలా పడేశావా? నీకు 500 కదా కావాల్సింది? అవును. ఇదిగో. అంటూ వాళ్ళు రోజంతా కష్టపడిన డబ్బంతా హరికిచ్చేశాడు. ఆ డబ్బు చూడగానే హరి ముఖం సంతోషంతో వెలిగిపోయింది. ఆ డబ్బు తీసుకుని రై అంటూ వెళ్ళిపోయాడు. నేను రేపు వనభోజనానికి వెళ్తున్నాను. ఇప్పుడే వెళ్ళి మాస్టర్ గారికి ఇచ్చేసొస్తా అంటూ ఎగురుతూ వెళ్ళాడు. ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోతున్నారు. భార్యాభర్తలు మధ్యలో హరిని వేసుకుని పడుకొని ఉన్నారు. ఏమే, నీ పట్టుచీర డబ్బులు పిల్లాడికిచ్చా అని కోపంగా ఉందా? చిచ్చి, అవేం మాటలయ్యా. ఆడి సంతోషం కన్నా మనకెక్కువేముంది? లేక లేక ఒక్క పట్టుచీర అడిగావే, దాన్ని కూడా తీసియ్యలేకపోయాను. అరేరే, ఇవేం మాటలయ్యా. పట్టుచీర లేకపోతే ఇప్పుడేమైంది? ఈసారి కాకపోతే మళ్ళీ సుద్దాన్లే అని బాధపడుతున్న భర్తని ఓదార్చి పడుకుంది. తర్వాత రోజు విహారయాత్రకి వెళ్తున్నా అనే సంతోషంతో హరి నిద్రపోలేదు. దాంతో తల్లిదండ్రులు మాట్లాడుకున్న అన్ని విషయాలు హరి విన్నాడు. ఈ విషయం హరి తల్లిదండ్రులకి తెలియదు. తర్వాత రోజు హరి పరిగెత్తుకుంటూ మాస్టర్ దగ్గరికి వెళ్ళాడు. మాస్టర్ గారు, నేను విహారయాత్రకి రావట్లేదు. నా 500 నాకు ఇచ్చేస్తారా? అయ్యో, అలా కుదరదురా అబ్బాయి. డబ్బులన్నీ ఇచ్చేశాను. ముందే చెప్పుంటే బావుండేది అంటూ మాస్టర్ కరాఖండిగా చెప్పేశాడు. దాంతో హరి ఏం చేయలేక మౌనంగా అక్కడ్నించి వెళ్ళిపోయాడు. తర్వాత రోజు బాధగానే విహారయాత్రకి వెళ్ళాడు. అక్కడందరూ చాలా సంతోషంగా ఉన్నా హరి మాత్రం వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తున్నాడు. అమ్మకి ఒక్క పట్టు చీర కూడా లేదు. ఎప్పుడూ చినిగిపోయిన చీరలే కట్టుకుంటుంది. నేను 10 నిమిషాలు మౌనంగా ఉంటే అమ్మ చీర కొనుక్కునేది అని ఆలోచిస్తూ ఉన్నాడు. రాధమ్మ దంపతులు మాత్రం దీని గురించి వదిలేసి వారి కూలి పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. హరి విహారయాత్ర అవ్వగానే ఇంటికొచ్చి పరిగెత్తుకుంటూ ధర్మన్న దగ్గరికి వెళ్ళాడు. ఏరా అబ్బాయి, ఏంటిలా వచ్చావ్? బాబాయ్, ఒక పట్టు చీర ధర ఎంతుంటుంది? ఏంట్రో, అప్పుడే పట్టుచీరలు కొంటున్నావా? ఏంటి విషయం? అదేం లేదు బాబాయ్, అమ్మ కొనుక్కొని రమ్మంది. మంచి చీర 600 దాకా ఉంటుంది. అనగానే హరి బయటికొచ్చాడు. ఎలాగైనా వారం లోపల 600 రూపాయలు సంపాదించాలి అని నిర్ణయించుకున్నాడు. వెంటనే ఆ ఊర్లో కొబ్బరి తోట ఉండే గంగాధరం దగ్గరికి వెళ్ళాడు. అన్నా, రోజు సాయంత్రం నేను మీ దగ్గరికి పనికి వస్తాను. రే పిల్లోడా, నువ్వేం పని చేస్తావు? అన్నా, నేను వస్తా అన్నా. డబ్బు తక్కువ ఇచ్చినా పర్లేదు అంటూ కాళ్లవేళ్ల పడ్డాడు. దాంతో గంగాధరన్ తప్పించుకోలేకపోయాడు. సరేరా, రేపట్నుంచి టెంకాయలు లారీలో ఎక్కించు. ఒక్కో టెంకాయకి ₹1/2 ఇస్తాను, సరేనా? సరే అన్నా, సరే అంటూ ఎగిరి గంతేస్తూ ఇంటికి వెళ్ళాడు. తర్వాత రోజు నుంచి సాయంత్రం బడవ్వగానే పరిగెత్తుకుంటూ కొబ్బరి తోటకి వెళ్ళేవాడు. పుస్తకాల సంచి అక్కడ పెట్టేసి కొబ్బరికాయలు మోస్తూ డబ్బు సంపాదించేవాడు. చాలా పొద్దుపోయాక ఇంటికొస్తూ ఉండడం తల్లిదండ్రులు గమనించారు. ఏంది నాయనా, ఏంట ఆలస్యంగా వస్తుండావు? ఏమైంది?
అది అ, అది అ, అని హరికి ఏం చెప్పాలో తెలియలేదు. ఏంటయ్యా ఆ ప్రశ్నలు? ఏదో బడిలో ఎగస్ట్రా తరగతులు పెట్టారేమో అంటూ అంజయ్యని బెదరగొట్టి రాధమ్మ చెప్పింది. దాంతో హరి కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. గండం గట్టెక్కినందుకు హరి దేవుడికి దండం పెట్టుకుని కొబ్బరికాయలు మోస్తూ ఉన్నాడు. చీకటి పడేదాకా మోస్తూనే ఉండేవాడు. రేయ్, చీకటి పడింది కదా, మిగతాది రేపు చూద్దాంలే. పర్లేదన్నా, కాసేపు ఆగి వెళ్తాను అని పనిమీద ఎక్కువ ధ్యాస పెట్టేవాడు. కాయలు మోసి భుజాలు బొప్పి కట్టేవి. పని దగ్గరే ఎక్కువ సమయం అవ్వడంతో చదువుకోడానికి సమయం కూడా ఉండేది కాదు. దాంతో బడిలో కూడా మార్కులు తక్కువ వచ్చేవి. దాంతో మాస్టర్ కూడా హరిమీద కోప్పడుతూ ఉండేవాడు. బాగా చదువుతున్నావనుకున్నా, నువ్వు కూడా అదే దారిలోకొచ్చావా? కళ్ళు నెత్తికెక్కాయా? అంటూ మందలిస్తూ ఉండేవాడు. కాని హరికి మాత్రం చదువుకోడానికి సమయం దొరక్కపోవడంతో మార్కులు అలాగే వచ్చేవి. నీకెన్నిసార్లు చెప్పినా మారవురా. చేయి చాపు, దెబ్బలు పడితేనే నీ గుణపాఠం అని బెత్తంతో అరిచేతిమీద కొట్టాడు మాస్టారు. హరి అవన్నీ మౌనంగానే భరించాడు. ఈ బెత్తం దెబ్బల నొప్పితోనే కాయలు మూస్తూ ఉండేవాడు. నేనైనా తోటకి రావడం మర్చిపోతానేమో, వీడు మాత్రం మర్చిపోడు. అని గంగాధరం మనసులో అనుకుంటూ హరిమీద మంచి అభిప్రాయం ఏర్పరచుకున్నాడు. ఇలా జరుగుతూ ఉండగా వారం రోజుల గడువు అయిపోయింది. ఆ రోజు టెంకాయలు మోసి డబ్బులు లెక్క వేసుకున్నాడు. 590 రూపాయలొచ్చాయి. అయ్యో, 10 రూపాయలు తక్కువయ్యాయే, ఏం చేద్దాం అని ఒక ఉపాయం ఆలోచించాడు. వెంటనే గంగాధరం ఇంటికి హరి వెళ్ళాడు. గోధూళివేళ హరి రావడంతో గంగాధరం ఆశ్చర్యపోయాడు. హరి, నువ్వేంటి ఈ వేళ వచ్చావు? డబ్బులు ఇచ్చేశాయి కదా. అంటే అన్నా, అది నాకు 10 రూపాయల పని కావాలి. రేయ్, ఈ సమయంలో 10 రూపాయల పనేంటి? కావాలంటే 10 రూపాయలు ఇస్తాను, తీసుకో అన్నాడు గంగాధరం. అలా అని 10 రూపాయలు ఇవ్వబోయాడు. కాని హరి తీసుకోలేదు. నాకు డబ్బులు కాదు, నీతో పెద్ద తలకాయ నొప్పిరా. సరిపో, చెయ్యిపో అనగానే హరి సంతోషంగా పరిగెత్తుకుంటూ నీళ్లు చేదాడు. తర్వాత గంగాధరం దగ్గర 10 రూపాయలు తీసుకుని ధర్మన్న దగ్గరికి బయలుదేరాడు. ధర్మన్న దగ్గర పట్టుచీర కొని ఇంటికి తీసుకొచ్చాడు. తర్వాత రోజు ఉదయాన్నే అమ్మ దగ్గరికి వెళ్లి, అమ్మా, పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా అని కళ్ళనీళ్లతో చెప్పాడు. అది వినగానే రాధమ్మ దంపతుల ఆనందానికి అవతుల్లేవు. ఎంతో సంతోషంగా రాధమ్మ ఆ పట్టుచీర కట్టుకుని చుట్టుపక్కల అందరికీ నా కొడుకు తీసిచ్చాడు అని చెప్పింది. ఆ రోజు సాయంత్రం అంజయ్య హరిని కూర్చోబెట్టుకుని, నాన్నా హరి, నువ్వు చేసింది మంచి పనే, కాని ఎప్పుడూ చదువుని నిర్లక్ష్యం చేయకూడదు. కూలి బతుకుల్ని మార్చేది చదువు మాత్రమే అయ్యా. బాగా చదువుకో అని చెప్పాడు. హరి కూడా ఆ మాటలు విని బాగా చదువుకోవడం మొదలుపెట్టాడు.